బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అయితే జోరుగా సాగుతోంది. ఇప్పటికే 3 ఎపిసోడ్స్ అయిపోయినాయి. 3వ ఎపిసోడ్ చూసుకున్నట్లయితే చాలానే గొడవలు జరిగినాయి. పెద్ద పెద్ద పంచాయతీలు అయినాయి. మరి ఈ గొడవలకు సంబంధించి అసలు ఓవరాల్గా ఎపిసోడ్లో ఏం జరిగింది, ఎవరి తప్పులు ఉన్నాయి, ఎవరి ఒప్పులు ఉన్నాయి, నామినేషన్స్లో ఎవరు సిల్లీ రీజన్స్ చెప్పారు, ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ని అయితే సోది లేకుండా సూటిగా మనమైతే రివ్యూలో చూసేద్దాం. యష్మిని చీఫ్ చేయడంపై 3వ ఎపిసోడ్లో కూడా సోనియా గొడవ అయితే కొనసాగింది. నిఖిల్తో పెద్ద యుద్ధం కూడా చేసింది ఆవిడ. ఆమెను చీఫ్ చేయాలని కేవలం మీరిద్దరు మాత్రమే అనుకున్నారంటూ పెద్ద గొడవ చేసింది. అయితే ఆమె నబీల్కి మద్దతు తెలపడం వరకు బాగానే ఉంది, కానీ కెమెరా స్పేస్ కోసం ప్రతి విషయంలో గొడవ చేస్తున్నట్లయితే అనిపిస్తోంది. నబీల్కి అన్యాయం జరిగిందనే మాట వాస్తవం, కానీ సోనియా అంత గొడవ చేయడం కరెక్ట్ కాదు అనిపించింది. యష్మిని చీఫ్ చేయడం తప్ప ఒప్ప మీరేమనుకున్నారు? మీరైతే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నాగమణి కంటే కూడా అవకాశం తీసుకొని నిఖిల్ మీద కోపం వెలగక్కాలి అనుకున్నాడు. నిఖిల్ని కార్నర్ చేయడానికి ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నాడు. అయితే ఛాన్స్ తీసుకున్నాడు, కానీ అది పెద్దగా వర్కౌట్ అయినట్లుగా అయితే అనిపించలేదు. ఇంకా హౌస్లో బ్యాచ్లు స్టార్ట్ అయిపోయినాయి. నేనైతే అందరికీ తెలుసు హౌస్లో కే బ్యాచ్ అయితే స్టార్ట్ అయిందని అందరూ చూస్తూనే ఉన్నారు. వాళ్ళంతా ఒకటే తాటి మీదకి వస్తున్నారు. యష్మిని చీఫ్ చేయడంపై సోనియా గొడవ చేస్తే ప్రేరణ ఆర్గ్యుమెంట్లోకి ఎంట్రీ ఇచ్చింది. వాయిస్ రైజ్ చేయడం మంచిదే, కానీ తన ఫ్రెండ్కి సపోర్ట్ చేస్తున్నట్లు మాత్రమే ఆ గొడవ వరకు అయితే కనిపించింది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టుగా నాగమణి కంట హౌస్లో నిద్రపోయాడు. కుక్కలు అరిచాయి. హౌస్ మేట్స్ అంతా కూడా కాస్త అసహనం అయితే వ్యక్తం చేశారు. ముఖ్యంగా అభయ్ నవీన్, ఆర్జశేఖర్ మనోడు ఎవరితో కలవడు, ఒక్కడే కూర్చొని ఉంటాడు, కెమెరాలతో మాట్లాడుకుంటూ ఉంటాడంటూ కామెంట్ చేశారు. వాస్తవానికి అది నిజమే. నాగమణి కంట సీతాతో తప్పితే ఎవరితో పెద్దగా మాట్లాడుతున్నట్లయితే కనిపించట్లేదు. ఇక బెడ్రూమ్లో అయితే సీతామణి కంట ఇద్దరు కూడా యష్మి గురించి డిస్కషన్ చేశారనమాట. ఆమెను చీఫ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది అందరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఎవరో ఒకళ్ళు ఆ వ్యతిరేకతనైతే ఛాన్స్ దొరికినప్పుడల్లా చూపిస్తూనే ఉన్నారు. ఇక తర్వాత చూసుకున్నట్లయితే బేబక్క కిచెన్కి సంబంధించి కొత్త రూల్ అయితే తీసుకొచ్చింది. ప్రీవియస్ సీజన్స్ చూసుకున్నట్లయితే ఎవరైనా కానీ కిచెన్లోకి వెళ్ళి వాళ్ళకి నచ్చినట్లు కోడిగుడ్డుతో ఆమ్లెట్ వేసుకునేవాళ్ళు, లేకపోతే ఎగ్ బుర్జీ చేసుకునేవాళ్ళు, వాళ్ళకి నచ్చింది వాళ్ళు మధ్యలో వండుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం రేషన్ అనేది లిమిటెడ్, గెలుచుకున్నంత వరకు మాత్రమే ఇస్తారు. కాబట్టి ఒకటే కూర అనే రూల్ అయితే తెచ్చుకున్నారు. దానికి అదనంగా బేబక్క ఒక కొత్త రూల్ కూడా తీసుకొచ్చింది. ఒకసారి పొయ్యలిగిచ్చి వంట చేసిన తర్వాత మళ్ళీ ఎవరు కిచెన్లోకి అడుగు పెట్టడానికి వీల్లేదు అని చెప్పింది. కూర ఎలా ఉన్నా తినాల్సిందే, కూరలో కారం ఎక్కువైతే అలాగే తినండి, లేదంటే కడుపు మార్చుకోవాలి అన్నట్లుగా బేబక్క చెప్పిన మాటలు మాత్రం కరెక్ట్ కాదు అనిపించాయి. ఈ విషయంలో నబీల్ కూడా వెళ్ళి డిస్కషన్ అయితే చేశాడు. వాళ్ళ పై చేయి పోతుంది అని ఈ రూల్ పెట్టినట్లయితే మనకు అనిపిస్తూ ఉందన్నమాట. మాటల్లో ఆవిడ కూడా అదే విషయాన్ని చెప్పింది. కిచెన్లోకి అందరూ వచ్చేస్తే కంట్రోల్ అనేది కుదరదు అని చెప్పిందనమాట. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే టీమ్ డివిజన్ చేయాలని చెప్పి ట్రై చేశారు. ఆ విషయంలో నిఖిల్కి సీతాకి పెద్ద గొడవ జరిగిందనమాట. ఈ గొడవ ఇప్పటిది కాదు. నిఖిల్ తనను మాటలు అంటున్నాడు అంటూ సీత ఒకసారి తన మనసులో మాట అయితే బయటపెట్టింది. దానికి సంబంధించి కంటిన్యూగా నిఖిల్ మీద యుద్ధం అయితే ప్రకటించినట్లుగా కనిపిస్తోంది. నిఖిల్ ఎడ్డమంటే ఈవిడ తెడ్డమంటూ గట్టిగానే పోరాటం చేస్తుంది. అది చూడటానికి కూడా కాస్త ఫన్నీగానే ఉంది. తన పాయింట్ కోసం నిలబడి సీత కొట్లాడటంలో ఆమెకైతే మంచి మార్కులు పడ్డాయి. కానీ దాని వెనక ఉన్న కారణాన్ని చూస్తే మాత్రం సీతకు సంబంధించి కొంచెం అయితే నెగిటివిటీ క్రియేట్ అవుతుంది. ఇంకా చీఫ్స్కి అధికారాలు అయితే ఇచ్చేశారు. ఒక హారాలు ఇచ్చి వాటిని మెడలో వేసుకోండి, మీకు అధికారాలు వస్తాయని చెప్పారనమాట. దాని తర్వాత వెంటనే నామినేషన్స్ కూడా జరిగాయి. కెప్టెన్ అంటే ఒకడే ఉండాలి, కానీ ఈసారి చీఫ్స్ని తీసుకొచ్చి రావడం వల్ల ఇదే మోస్ట్లీ కాన్ఫ్లిక్ట్ పాయింట్ అయితే కనిపిస్తుంది అనమాట. సెంటర్ ఆఫ్ పాయింట్ గొడవలకి ఇదే అనిపిస్తుంది. ఒకళ్ళే కెప్టెన్ ఉంటే మ్యాక్సిమం అతని మాట మీదే పోతూ ఉంటుంది. ముగ్గురు కనుక చీఫ్లు ఉంటే ముఖ్యంగా వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకోవడానికే సమయం సరిపోతుంది. కాబట్టి మంచి కంటెంట్ కూడా వస్తుంది. అందుకే కెప్టెన్స్ని కాదని చెప్పి చీఫ్స్ అనే ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చారేమో అనిపిస్తుంది. మరి చీఫ్స్ కాన్సెప్ట్ అనేది కరెక్టా, మంచిగానే ఉంటుంది అంటారా? మీకేమనిపించిందో మీరైతే కామెంట్ చేయండి. తర్వాత నామినేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఫస్ట్గా సోనియా నామినేషన్స్ స్టార్ట్ చేసింది. ఆవిడ ఇద్దరిలో బేబక్కని ప్రేరణని నామినేట్ అయితే చేసింది. బేబక్క సంబంధించి తమ ఆకలి విషయంలో రెస్పాన్సిబుల్గా లేదు అని, ఏ పనైనా కూడా టైం వచ్చేదాకా ఆవిడ కదలదని, వచ్చాక టైం వచ్చాక చూసుకుందాంలే అనటము, అందరూ బేబక్క కిచెన్లో ఉండాలి అన్నప్పుడు సైలెంట్గా ఉండి వంట చేయడానికి వచ్చేసరికి నాకు చేతనైతే లేదు అని చెప్పి మాట్లాడటం కరెక్ట్ కాదు అనిపించింది అంటూ తన విషయాన్ని అయితే చెప్పింది.
ప్రేరణకు సంబంధించి ఇక్కడ ఎవరి అభిప్రాయాలు వాళ్ళవే ఉంటాయి. ఎంజాయ్ చేయడానికి, చిల్ అవ్వడానికి నువ్వు వచ్చావేమో, మేమైతే రాలేదు. నువ్వు ఎలా ఉన్నావు అనే దాన్ని అందరికీ ఆపాదించేసి అందరూ కూడా నీకులాగే చిల్ అవుతూ ఉండాలి అనడం కరెక్ట్ కాదు. నీ ఒపీనియన్ని అందరి మీద రుద్దాలనుకోవడం తప్పు అన్నట్టుగా ప్రేరణకైతే చెప్పింది. ప్రేరణ ఇక్కడ టెంపర్ అయితే లూజ్ అయిపోయింది. సోనియాకి సంబంధించి పెద్ద గొడవ చేసింది, కేకలేసింది, అరిచేసింది. సోనియా మాత్రం చాలా చిల్గా ఉందన్నమాట. తను అనాలనుకుంది అనేసింది, ఒక మాట అయితే వదిలేసింది, సైలెంట్గా కూర్చుంది. ఇంకా నామినేషన్కి సంబంధించి ఎవరిని కూడా మాట్లాడే ఛాన్స్ కూడా ఆమె ఇవ్వట్లేదు అనమాట. కేవలం ఆమెకి నచ్చింది ఆమె మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంది. చీఫ్స్ మధ్యలో మాట్లాడినా కూడా ఇది నా గేమ్, నీకు అసలు సంబంధం లేదు అన్నట్లుగా నిఖిల్ని కూడా కంట్రోల్ చేయాలని చూసింది అనమాట. అవతల వాళ్ళకి డిఫెండ్ చేసుకునే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. ఇంకా ఈ నామినేషన్కి సంబంధించి ఓటైతే బేబక్కకు పడింది. యష్మి వచ్చి ఆ కత్తి తీసుకొని బేబక్కకు పొడి చేసి ఆమె నామినేట్ చేసినట్టు చెప్పింది. ఇంకా నెక్స్ట్ నబీల్ వచ్చాడు, నాగమణికంట అలాగే బేబక్కలను నామినేట్ చేశాడనమాట. నబీల్ చెప్పిన రీజన్ ఏంటంటే, నాగమణికంటకి నువ్వు ఎవరితో సరిగా మింగిల్ అవ్వట్లేదు, కెమెరాలతో మాట్లాడుకుంటూ కూర్చుంటున్నావు, అందుకే నేను నామినేట్ చేస్తాను అన్నట్టుగా చెప్పాడనమాట. నాగమణికంట కూడా డిఫెండ్ చేసుకోవడానికి చాలానే ప్రయత్నించాడు. తన వర్షన్ అయితే తను చెప్పాడనమాట. మధ్యలో కొన్ని కామెంట్స్ కూడా చేశాడు. అది ఈ నామినేషన్స్ మొత్తం కూడా రిపీట్ అవుతూనే ఉందన్నమాట. ఇక తర్వాత బేబక్కకి సంబంధించి ఎందుకో మీరు నాతో అంతగా కనెక్ట్ కాలేదు, ఇంకా మీరు నాతో బాగా కనెక్ట్ అయితే బాగుంటుంది అని నాకు అనిపించింది అంటూ బేబక్కకి సంబంధించి అయితే చెప్పాడు. అయితే ఆమె దానికి కౌంటర్ చేసింది ఏంటంటే, నువ్వు ఈ మాట కాదు, నన్ను ఆమ్లెట్ వేసుకొని ఇవ్వలేదు, కిచెన్లోకి రానివ్వలేదు, వంట చేసుకొని ఇవ్వలేదు, కాబట్టే నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను, నువ్వు కనుక చెప్పుంటే చాలా బాగుండేది అంటూ బేబక్క అయితే దానికి కౌంటర్ చేయడానికి ట్రై చేసింది. ఇక దీనికి సంబంధించి అయితే ఈ విషయంలో నాగమణికంటకైతే ఓటు పడింది అనమాట. శేఖర్ భాష వచ్చాడు, నాగమణికంట అలాగే బేబక్కనైతే నామినేట్ చేశాడు అనమాట. మణికంటకు సంబంధించి నువ్వు గేమ్ని కంట్రోల్ చేయకూడదు, నువ్వేం బిగ్ బాస్ కాదు, నువ్వు నీ ఒపీనియన్ చెప్పాలి, కానీ ఆమె అన్ఫిట్ అని చెప్పి ఆ ముఖం మీద చెప్పేస్తున్నావు, అది కరెక్ట్ కాదు, అందుకే నేను నామినేట్ చేస్తున్నాను అంటే చెప్పాడనమాట. ఆ మాటలకు నాగమణికంట కాస్త డిఫరెంట్గా రియాక్ట్ అయ్యాడు. మధ్యలో కొన్ని మాటలు కూడా చెప్పాడు, గోల్డెన్ వర్డ్స్ నాట్ రిపీటెడ్ అలా కూడా మాట్లాడాడు. కొన్నిసార్లు నాగమణికంట మాటలు చూస్తుంటే మనకి నటరాజ్ మాస్టర్ అయితే గుర్తొస్తున్నాడు అనమాట. హౌస్లోకి మరోసారి నటరాజ్ మాస్టర్ వచ్చాడేమో అనిపిస్తుంది అనమాట. అంటే ఆయన కూడా ఆయనలాగే కొంచెం డిఫరెంట్గా అయితే రియాక్ట్ అవుతున్నాడు, అలాగే బిహేవ్ కూడా చేస్తూ ఉన్నాడు. ఇక బేబక్కకి సంబంధించి అందరికీ ఆకలి అయితే ముఖ్యం. ఇలా ఒక్కసారి వంట చేస్తాం, ఎవరు ఏం చేయకూడదు అనటం ఏదో అథారిటీ చూపించుకోవడానికి మీరు ఈ రూల్స్ పెట్టినట్టుగా కనిపిస్తోంది అని చెప్పి శేఖర్ భాష అయితే చెప్పాడు. ఇక ఈ విషయానికి సంబంధించి ఓటైతే మణికంఠకి పడింది. ఇక విష్ణుప్రియకి అలాగే పృథ్వీకి ఒక చిన్న ట్రాక్ అయితే క్రియేట్ అయినట్టుగా కనిపించింది అనమాట. కిచెన్లో కలంగానే పృథ్వీ కాఫీ అడిగితే విష్ణుప్రియ చేసి ఇచ్చింది. నన్ను కొంచెం ఇష్టపడొచ్చు కదా అన్నట్లుగా పులిహార కలిపి ట్రై చేసింది అనమాట. నేను నీకు కాఫీ చేసి ఇచ్చాను, నీకు యాపిల్ కూడా ఇచ్చాను నేను మొన్న అని చెప్పి కొంచెం అంటే ఇప్పటి వరకు హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగిన దగ్గర ఈ ట్రాక్ అనేది కొంచెం అందరినీ నవ్వించింది అనమాట. విష్ణుప్రియకి అలాగే పృథ్వీరాజ్కి మధ్యలో మరి ఇంకేదన్నా స్టార్ట్ చేస్తారేమో చూడాలి. ఇక నెక్స్ట్ నామినేషన్ సంబంధించి బేబక్ అయితే పృథ్వీ అలాగే నబీల్ని నామినేట్ చేసింది. పృథ్వీని అయితే కిచెన్లో నువ్వు హెల్ప్ చేయట్లేదు, నువ్వు కనీసం హెల్ప్ని ఆఫర్ చేయట్లేదు అంటూగా పాయింట్ అయితే చెప్పి నామినేట్ చేసింది. ఇక్కడ ఆలోచించాల్సిన ఏంటంటే, వెంటనే నబీల్ని నువ్వు కిచెన్లో హెల్ప్ చేస్తున్నావు కానీ అందరితో కలవట్లేదు, నీకోసం నువ్వు పోరాటం చేయట్లేదు, నువ్వు వాయిస్ రైజ్ చేయాలి, అవకాశం ఉన్న దగ్గర నువ్వు గట్టిగా మాట్లాడాలి, నువ్వు పోరాడాలి, నిలబడాలి అంటూ నబీల్ని అయితే నామినేట్ చేసింది. ఇక్కడ బేబక్ నామినేషన్స్ ఎవరికి అర్థం కాలేదు. ఎందుకంటే ఒకళ్ళనేమో హెల్ప్ చేయట్లేదని నామినేట్ చేసి ఒకళ్ళనేమో హెల్ప్ చేస్తున్నావు కానీ నీకోసం నువ్వు పోరాడట్లేదు, నువ్వు స్ట్రాంగ్గా నిలబడాలి, స్ట్రాంగ్గా రావాలి అని ఎప్పుడు సీజన్స్లో చెప్పేలాగే నువ్వు ఇక్కడే ఉండాలి కానీ నేను నామినేట్ చేస్తాను అని చెప్పి ఒక సిల్లీ రీజన్ అయితే చెప్పింది. ఇప్పటివరకు జరిగిన నామినేషన్స్లో బేబక్క చెప్పిన నబీల్ విషయంలో చెప్పిన రీజన్ అయితే కొంచెం సిల్లీగా అనిపించింది. ఇంకా ఈ విషయంలో లాస్ట్కి నిఖిల్, ఇప్పటివరకు నిఖిల్ అయితే వచ్చి ఆ డాగర్ తీసుకొని నామినేట్ చేయలేదు. నిఖిల్ వచ్చి పృథ్వీని నామినేట్ చేసి పృథ్వీకి సంబంధించి కొన్ని పాయింట్స్ కూడా చెప్పాడు. నువ్వు ఇంకా కొంచెం కలిస్తే బాగుంటుంది, అందరితో మింగిల్ అయితే బాగుంటుంది అన్నట్లుగా చెప్పాడనమాట. ఇక్కడ నిఖిల్ నాకు పృథ్వీకి ఎలాంటి సంబంధం కానీ లేకపోతే మా ఇద్దరి మధ్యలో ఎలాంటి ఫ్రెండ్షిప్ కూడా లేదు అని చెప్పడానికి ఆడియన్స్కి పోర్ట్రే చేయడానికి ట్రై చేసినట్టుగా అనిపించింది. ఎందుకంటే
వీళ్ళందరూ కూడా ఒకటే బ్యాచ్ అనే ఒక కామెంట్స్ అయితే స్టార్ట్ అయినాయి కాబట్టి అలా అవుతుందేమోనని ముందే ఊహించి నిఖిల్ కొంచెం ఒక అడుగు ముందుకు వచ్చి ఇలాగ పృథ్వీని నామినేట్ చేశాడేమో, నబీల్ని సేవ్ చేశాడేమో అనిపించింది. అలాగే నబీల్ విషయంలో కూడా ఇంతకు ముందు వరకు నిఖిల్కి కొంచెం అన్యాయం చేశాడు నబీల్కి అని చెప్పి నిఖిల్ మీద ఒక బ్యాడ్ అయితే కామెంట్ అయితే ఉంది ఖచ్చితంగా. దాన్ని మాఫీ చేసుకోవడానికి ఏమన్నా మరి నబీల్ని సేవ్ చేశాడేమో, ఆ విషయం అయితే అంత క్లియర్గా అర్థం కాలేదు. ఇక పృథ్వీ గురించి మాట్లాడుతున్నప్పుడు సీత కూడా ఈ నామినేషన్స్లోకి అయితే ఎంటర్ అయిందనమాట. బేబాకు నువ్వు హెల్ప్ ఆఫర్ చేయట్లేదు అన్నప్పుడు సీత వచ్చి నువ్వు గిన్నెలు అడిగావు కదా ఆ విషయం చెప్పు అంటూ ఉంటుంది. అప్పుడు పృథ్వీ కూడా చెప్తాడు, అవును నేను గిన్నెలు అడిగాను ఆయన అక్కడ బోర్లు ఇచ్చానని చెప్తూ ఉంటాడు. అప్పుడు నిఖిల్ ఉండి సీత నువ్వు మధ్యలో మాట్లాడుతూ నీకు సంబంధం లేదు అని చెప్పి అంటాడనమాట. నిఖిల్ అనగానే ఇక సీత వెంటనే ట్రిగర్ అయిపోయింది. అసలు నువ్వెప్పుడు నాకు చెప్పడానికి చీఫ్గా నువ్వు మధ్యలో వచ్చి నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేనెందుకు మాట్లాడకూడదు అంటే సీత అక్కడ ఇచ్చిన పాయింట్ కరెక్టే. నువ్వు కిచెన్లో ఆమెకి హెల్ప్ చేసావు కదా, అంటే వాళ్ళకి గిన్నెలు కడగడంలో హెల్ప్ చేసావు కదా, ఆ విషయం చెప్పు అని చెప్పి ఒక పాయింట్ అయితే తీసుకొచ్చింది. ఈసారి నామినేషన్ సంబంధించి చీఫ్స్ ఉన్నారు, చీఫ్స్ మాట్లాడకూడదని చెప్పి సోనియా అంటుంది, వీళ్ళెవరో డిఫెండ్ చేసుకోకూడదని సోనియా అంటుంది. ఇంకా నిఖిల్ వచ్చేసరికి ఒకళ్ళ నామినేషన్స్లో ఇంకొకళ్ళు మాట్లాడకూడదని చెప్పి నిఖిల్ కొత్త రూల్ తీసుకొచ్చాడు అనమాట. అందరూ ఎవరికి నచ్చే రూల్స్ అయితే వాళ్ళు పెట్టుకుంటున్నారు. అందుకే ఈ చీఫ్ కాన్సెప్ట్ పెట్టారేమో అనిపిస్తుంది, ఎందుకంటే హౌస్లో కావాల్సిన గొడవలు జరుగుతూ ఉన్నాయి అనమాట. ఇక నిఖిల్ వర్సెస్ సీత గొడవ చూసుకున్నట్లయితే వాళ్ళిద్దరి మధ్యలో బాగా గట్టిగానే జరిగింది. ఇద్దరు కేకలేసుకున్నారు, నువ్వెంత అంటే నువ్వెంత, నువ్వు సైలెంట్ అవ్వాలంటూ చాలానే గొడవలు అయితే పడ్డారు. ఇక ఈ విషయంతోనే బిగ్ బాస్ ఎపిసోడ్ 3 అయితే ముగిసింది. ఇప్పటికి నామినేషన్స్ అయితే ఎపిసోడ్ 4లో కూడా కంటిన్యూ అవుతాయి అనమాట. మరి ఈ ఎపిసోడ్కి సంబంధించి ఎవరు పర్ఫెక్ట్ అనిపించారు, ఎవరు సిల్లీ రీజన్స్ చెప్పారని మీకు అనిపించింది, ఎవరి గొడవల్లో అంటే జరిగిన గొడవల్లో ఎవరు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాలన్నీ కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి.